దొరుకుతుంటారు లోపల శిశువు, గ్యాప్ ఉండదు, చాలా అవస్థపడతారు, నిద్ర కాస్తారు. తర్వాత పుట్టిన తర్వాత ఆ పిల్లలను రక్తమును 100 రక్తము బొట్లు ఇంకిపోతే ఒక పాలమంట అయింది. తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డలకు పాలు పట్టి బతికించుకుంటుంది తల్లి. నిద్ర ఉండదు ఆ తల్లికి, ఆ బిడ్డను పక్క గడుపుతాడు. ఎన్నో రాత్రులు నిద్ర ఉండదు ఆ తల్లికి. కనీనాక పురిట్లోపల పడి కంటుంది. ఆ బిడ్డను పెంచి పెద్ద చేసేంత వరకు ఆ తల్లికి ఎంతో బాధ ఉంటుంది, నిద్ర ఉండదు. ఆ బిడ్డను పెంచే విషయంలో ఎంత ప్రయాసం ఉంటుంది ఆ తల్లి. ఆ కుటుంబాన్ని ఇల్లు ఊడ్చుకునే విషయంలో, మరి ఆ ఇంటి పనంతటిని, వంట పనంతటిని, ఆ పనంతటిని కూడా చేసుకునే విషయంలో ఎంతగా అలసిపోతారు, ఎంతో ప్రయాసపడుతుంది. దేవుడు బిడ్డారా, ఏనాడైనా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను, వాళ్ళు పడుతున్న బాధను ఎప్పుడైనా గుర్తిస్తామా? మనం అనేక సార్లు నిష్ఠూరంగా మాట్లాడుతాం. ఏంటి కూర, ఏంటి అంత బంగాళాఖాతం దీంట్లోనే ఉంది అంటే కొద్దిగా ఏదో పొరపాటు లేదో కొద్దిగా ఉప్పు ఎక్కువయ్యేసరికి దాని కామెంట్స్, ఏదైనా కొంచెం తొందర మీద ఏదైనా టీ కొంచెం ఏదైనా జరిగితే, ఏంటి సార్ ఇది టీయా సూర్ నీళ్ళ, అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళ ముందు తక్కువ చేసి అట్లా కొంతమంది వాళ్ళు మాటతో గాయపరిస్తే, వాళ్ళు బాధపడితే సంతోషించేటువంటి వాళ్ళు ఉంటారు. అది భయంకరమైనటువంటి శాడిజం, క్రూయల్ అంటారు. నీ జీవమనే కృపావరంలో నీ భార్య పాలిభాగిస్తుంది. ఆమె లేకుండా నువ్వు లేవు. భార్య భర్తలు ఇద్దరు కలిస్తేనే ఒక పురుషుడు సంపూర్ణ పురుషుడు. దేవుడు బిడ్డారా, ఎప్పుడు కూడా స్త్రీలను అవమానపరచలేదు. బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఎప్పుడు స్త్రీలను అవమానపరచలేదు, స్త్రీలను తృణీకరించలేదు, స్త్రీలను గౌరవించలేదు. దేవుడు బిడ్డారా, మరి మరియమ్మ గారి గురించి, యేసు ప్రభు వారిని నింద మోసి యేసు ప్రభును కన్నటువంటి మరియమ్మ గారి గురించి బైబిల్ రాసింది. దయాప్రాప్తురాలానికి శుభం ప్రకాశం. దేవుడు దూత వచ్చి మాట్లాడాడు. నిజంగా సర్వలోకములో నిన్ను ధన్యురాలంటారని రాసింది. నువ్వు కృప పొందావు, దేవుడు వల్ల నువ్వేం పొందావు? కృప పొందావు.